అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి ఈ 5గురు పుణ్యమూర్తులను రోజు స్మరించినట్లయితే పంచమహాపాతకాలు నాశనం అవుతాయి. 1. అహల్య, గౌతమ మహర్షి భార్య. శాపం వల్ల రాయిగా మారిన అహల్య రాముని పాదధూళి సోకి శాప విమోచనం అయింది. తిరిగి శ్రీరూపాన్ని పొందింది. ద్రౌపది ముందు జన్మలో కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతి కోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. పతి అన్న పదాన్ని 5 సార్లు పలికింది ఆమె. పరమశివుడు 5గురు పతులను అనుగ్రహించాడు. నీకు 5గురు పతులున్నా అది ధర్మ విరుద్ధం అని ఎవరు భావించరు అంటూ ఆమెకు సౌభాగ్యాన్ని అనుగ్రహించాడు. మరు జన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. 3. సీతాదేవి. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత. ఆమె లేనిదే రామాయణం లేదు. తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తాను కూడా పాలు పంచుకొని ఆదర్శ గృహిణిగా మెలిగింది సీతాదేవి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భర్త అడుగుజాడల్లో తను నడిచింది. రావణ చెరలో బందీ అయిన భర్తపై కల వాత్సల్యాన్ని, ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మస్థాపనకు కారణం అయ్యింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి. వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టినప్పుడు అది తప్పు అని వాలికి చెప్పింది. రాముడు చేతిలో వాలి మరణించినప్పుడు తాను కూడా చనిపోతాను అని పతిభక్తిని చాటుకుంది. సుగ్రీవుడు రాజ్యానికి రాజు అయ్యాడు. రామకార్యం మరిచిపోయాడు అని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణ చాతుర్యంతో చల్లబరుస్తుంది. 5. మండోదరీదేవి. రావణాసురుడు ఎంతటి శివభక్తుడైనా పరశ్రీని వాంఛించటం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనం అయ్యాడు. రావణాసురుడి భార్యే మండోదరీదేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి వివాహం చేసుకున్నాడు. ఈమె కుమారుడు ఇంద్రజిత్తు. ఈమె మహా సౌందర్య రాశి. సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరశ్రీ వ్యామోహం వద్దు అని రావణాసురుడికి బోధించింది.